టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి ప్రతాపసింగారంలో ఉన్నాము. ప్రతాపసింగారంలో మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ తగ్గట్టు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సార్ మనతోనే ఉన్నాడు. సార్ డైరెక్ట్ ఓనర్ అన్నమాట. సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. అసలు మనది ఎన్ని యార్డ్స్ సార్? ఇది వచ్చేసి 133 గజాలు. 133 గజాలు. ఓకే. ఇది వచ్చేసి మున్సిపాలిటీ కింద వస్తుంది సార్? పోచారం మున్సిపాలిటీ. ఓకే. ప్రతాపసింగారం పోచారం మున్సిపాలిటీ. ఓకే. ఇది ఎంత సీసీ సార్? ఈ రోడ్ ఏంటి? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం హెచ్ఎండి లేఅవుట్ కంప్లీట్. ఇవన్నీ న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. హెచ్ఎండి లేఅవుట్. హౌస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు బయట నుంచి. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు చూద్దాం. అసలు గేట్ చూస్తున్నారు కదా, చాలా లేటెస్ట్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ అయితే. ఒకసారి లోపలికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వెళ్ళగానే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చి పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారు. సార్ ఇది ఫేసింగ్ ఎటు సార్? ఇది వెస్ట్ ఫేసింగ్ సార్. వెస్ట్ ఫేస్. ఓకే, వెస్ట్ ఫేస్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చూస్తున్న సింహద్వారం ఎంత బాగా డిజైన్ చేసినారు చూస్తున్నారు కదా. మామూలుగా అందరు టైల్స్ పెడుతుంటారు, సార్ వచ్చేసి దీనికి కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ప్లస్ డోర్లు కూడా చూస్తే మంచి టేక్ తీసుకున్నారన్నమాట, ఇండియన్ టేక్ తీసుకున్నారు. పక్కకు కూడా మన గ్లాసెస్తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. అసలు ప్రాపర్టీ చూస్తుంటే నాకే అనిపిస్తుంది, ఈ ప్రాపర్టీ మనం చూసాము, ఈ ప్రాపర్టీ కొంచెం లేటెస్ట్గా ఉంది. సార్ ఇది అసలు ఎంత ఎస్ఎఫ్టీ ఎంత సార్? ఇది 1225 వస్తుంది. 1225 వస్తుంది. 1120 ఎస్ఎఫ్టీ. ఓకే, 1125, 1125 ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూసుకుందాం. లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. మనం ఏమన్నా వాషింగ్ మిషన్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా ఇచ్చినారు. ప్లస్ బిల్డింగ్ చుట్టూ కూడా ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 2.5 గల్లీ కూడా ఇచ్చేయడం జరిగింది. మనకు బ్యాగ్ కూడా ఉంది. సార్ దీనికి బోర్ ఉందా సార్? బోర్ ఉంది. బోరు సంపు ఉంది. ప్లస్ మన పవర్ కనెక్షన్ కూడా ఎవ్రీథింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. వావ్, ఈ ఫ్లోర్ ఏంటి సార్? అసలు మార్బుల్ అండి. మార్బుల్ తీసుకున్నారండి. మార్బుల్ కూడా మన సైడ్ సైడ్ చేసినారు. ఇది వచ్చేసి హాల్. ఓకే, హాల్ విడ్త్ ఎంత సార్? హాల్ ఇది 9.5 16. ఓకే, 9/16 హాల్. ప్లస్ మనకి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, అంటే మనం ఇది వచ్చేసి బయట ఎవరైనా ఫ్రెండ్స్ అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి. ప్లస్ మనకు పక్కకు వచ్చేసి మన ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి మధ్యలో ఒక గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కనిపించకుండా. మొత్తం ఫోటో ఫ్రేమ్ అంటారు. ఫోటో ఫ్రేమ్స్ అంటారు. ఈ కిటికీస్ విండోస్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అంటారు. అవునా సార్? విండోస్ కూడా మీరు ఏంటంటే వుడ్ కాకుండా మంచి అల్యూమినియం తీసుకోవడం జరిగింది. ప్లస్ మెష్ డోర్ కూడా ఇచ్చారు. అవును, 4x4 అండి. అవును, 4x4 మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది టీవీ యూనిట్ పెట్టుకోవడానికి, టీవీ క్యాబిన్. ఓకే, టీవీ క్యాబిన్ చూస్తున్నారు కదా, టీవీ క్యాబిన్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ఇచ్చినారండి. మన రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి హాల్ తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే డైనింగ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా వెళ్ళేటప్పుడు కూడా మనకు వుడ్ వర్క్ ఇది అంతా చేసుకోకుండా సారే మంచిగా ఏంటంటే ఇది ఒక సిమెంట్తోనే ఇలా మంచి ఆర్చ్ చేయించడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ లేకుండా ప్రాబ్లం లేకుండా మనకు ఒక విండో ఇచ్చినారు. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ పైన మనకి ఏంటంటే షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. మనం జస్ట్ కబోర్డ్స్ చేసుకొని రావచ్చు. ఇన్ కేస్ కబోర్డ్స్ కూడా వద్దనుకుంటే ఇలా కూడా ఉండొచ్చు అండి. మనకు ఈవెన్ కిచెన్ లో దీని మీద కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. గ్రానైట్ చూసినారు. పలా సైడ్కి వచ్చేసి టైల్స్ యూజ్ చేసినారు. ప్లస్ దీంట్లో ఒక మంచి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మార్బుల్తో డిజైన్ చేసినారు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది. మార్బుల్తో డిజైన్ చేసినారు, చాలా బాగుందండి. ప్లస్ వాస్తు ప్రకారం మనకు వాష్ బేషన్కి దీనికి గ్యాప్ ఉండాలి. దీని మధ్య కూడా ఒక 2 ఇంచెస్ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇల్లు కూడా కంప్లీట్ వాస్తు ప్రకారం ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, మనకు ఓకే కిచెన్ పక్క చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసినారు సార్. కలర్స్ కూడా చాలా అంటే ఎబ్బట్టి కొట్టినట్టు కాకుండా చాలా మంచిగా ఉన్నాయి. ఇది సైజ్ ఎంత ఉంటుంది సార్ చిల్డ్రన్ బెడ్రూమ్? ఇది 9.5 12 చూస్తున్నారు కదా, 9/12.5 అన్నమాట ఈ బెడ్. ఇది కూడా దీంట్లో కూడా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మంచిగా 4x4 విండో ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. లైట్స్ ఎవ్రీథింగ్ దేంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. పెయింటింగ్స్ కూడా కంప్లీట్ లప్పంతోనే యూజ్ చేసినారండి. ఎక్కడ జస్ట్ పెయింట్లా ఎక్కడ యూజ్ చేయలేదు. వీళ్ళు యూజ్ చేసిన డోర్స్ కూడా చూడండి, చాలా డిజైనర్గా మంచిగా చాలా బాగున్నాయండి డోర్స్ కూడా. మన ఇక్కడ నుంచి మనం ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా 2.5 గల్లీ ఉంది మనకు.
ఈ గదిలో బ్యాక్ సైడ్ మన వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్ ఏరియా, బోరు. ఓకే, ఇదేనా సార్ బోర్? బోరు, ఇటు సంపు. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్, ఇది వచ్చేసి ఇక్కడ బోర్ పాయింట్, సంపు పక్కకే ఇంకో సంపు పాయింట్, సంపు పాయింట్ కూడా ఉందండి. లోపల మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఎంత సైజ్ ఉంటుంది సార్? అది 9.5, 13. 9.5, 13. ఓకే, 9.5, 13. ఒకసారి దీన్ని కూడా చూద్దాము. వావ్, ఇది కూడా చాలా బాగా డిజైన్ చేసినారు సార్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారు. దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు, 4x4 విండో ఇచ్చినారు. పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ డిజైన్ చేసినారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. కింద కూడా మార్బులే యూజ్ చేయడం జరిగింది, ఎక్కడ టైల్స్ ఇట్లా యూజ్ చేయలేదు. ప్రతి రూమ్లో మార్బుల్సే యూజ్ చేసినారు, కిచెన్లో కానీ హాల్లో కానీ. మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్స్. ఓకే, దీనికి మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే సపరేట్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా స్పేషియస్గానే మంచిగా ఉంది. ప్లస్ పై వరకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా వెంటిలేషన్ ఇచ్చినారు. కామన్ టాయిలెట్ కూడా గల, అది వచ్చేసి వెస్టర్న్, ఇది వచ్చేసి ఇండియన్. అలా మనం చేసుకోవచ్చు, ఆ విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా బాగుంది సార్ మీ కన్స్ట్రక్షన్. ఈవెన్ మన డైనింగ్ హాల్లో కూడా పైన కూడా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ కూడా చుట్టూ ఏం ప్రాబ్లం కాకుండా, ఇన్ ఫ్యూచర్ కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఈ హౌస్ని అయితే డిజైన్ చేసినారు సార్. సార్ ఇప్పుడు ఇది ప్రాపర్టీ ఎంత ప్రైస్ అనుకుంటున్నారు మీరు? ఇది 69 lakhs చెప్తున్నాం. 69 lakhs. 69 lakhs నెగోషియబుల్ సార్? నెగోషియబుల్ ఉంటుంది. చూస్తున్నారు 69 lakhs అని చెప్తున్నారు. ఇంకా నెగోషియబులే అంటే మామూలుగా ఇప్పుడు ప్రాపర్టీస్ దేని పట్టుకున్నా కానీ మనకు అన్ని 1 CR 80, 90 ఇలా ఉంటున్నాయి కదా. ఇది సిటీ నుంచి కొంచెం దూరం, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ సార్. ఇది ఉప్పల్ నుంచి 9 కిలోమీటర్లు వస్తాయి. ఉప్పల్ నుంచి 9 కిలోమీటర్లు వస్తాయి. నారపల్లి నుంచి 3 కిలోమీటర్లు. అంతే, నారపల్లి నుంచి 3 కిలోమీటర్లు. చూస్తున్నాం మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది కదా సార్. అరోరా కాలేజ్ ఉంది, నీకు నల్లనరసింహారెడ్డి కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మళ్ళీ నీకు అరోరా ఇది అనురాగ్ యూనివర్సిటీ ఉంది దగ్గర. నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయి సార్? హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, నియర్ బై హాస్పిటల్, బస్ ఫెసిలిటీ కూడా చాలా. బస్సులు గంటకు 3 బస్సులు ఉన్నాయి. ప్రతాప్ సింగారం టు ఉప్పల్ గంటకు 3 బస్సులు ఉన్నాయి. మైదీపట్నం ఉంది, సికింద్రాబాద్ ఉన్నాయి సార్. ఇక్కడ స్విగ్గీ, జొమాటో అలాంటి అన్ని ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో, క్యాబ్స్ అన్ని వస్తాయి. చూడు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డిస్టెన్స్ సిటీలో ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ అన్ని ఉన్నాయి. ఏంటంటే సిటీలో మనకు పొల్యూషన్ ఇదంతా ఉంటుంది కదా, దాని నుంచి కొంచెం దూరంగా ఉండాలి అనుకున్నా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. లేదా మనం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుందాం అనుకున్నా, ఇక్కడ నియర్ బై కాలేజ్ చాలా ఉన్నాయి కాబట్టి రెంట్ పర్పస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇది రెంట్ ఇచ్చుకుంటే రెంట్ ఇచ్చుకుంటే ఒక 8,000 వరకు రెంట్ కూడా 8,000 ఆల్రెడీ ఇక్కడ రెంట్కి ఇచ్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. అవునా సార్? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రెంట్కి ఇచ్చి పోయిన వాళ్ళు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇప్పుడు తక్కువ బడ్జెట్లో వస్తుంది. మనం ఒక ప్రాపర్టీ తీసుకొని మంచిగా అట్లా ఇన్వెస్ట్ కూడా చేసుకునేటట్టు ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసినాం, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాము. అసలు షెడ్ ఉంది పైన షెడ్ కూడా ఉంది. మెట్లు ఆడకుండా షెడ్ వేసినాం. చాలా బాగుంది సార్. మెట్లు కూడా చూస్తున్నారు కదా, గ్రానైట్ తీసుకున్నారు. ఇది కూడా లేటెస్ట్ ఉంది. అంటే మన సిటీలో అయితే ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో సేమ్ అంతకంటే బాగా డిజైన్ చేసిన. నేను అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో ప్రతాప సింగారం అంటే, కాకపోతే చాలా బాగా చేసినారు సార్. పైన ఏంటో మనకు అంటే వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం కాకుండా, ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా పైన షెడ్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. టెర్రస్ మీద కూడా చాలా బాగుంది. చుట్టూ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఫస్ట్ ఒకసారి చూడండి. హౌజెస్ మీకంటే మనం ఎక్కడో చూపిస్తున్నట్టు కాదు, చుట్టూ హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. ఇదంతా HMDA అప్రూవ్డ్ అన్ని. సార్ దీనికి లోన్ వస్తుందా? లోన్ 90% లోన్ వస్తుంది. 90% లోన్ కూడా వస్తాడు ఫ్రెండ్స్. ఇంకేం కావాలి మనకు? ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నాడు సార్. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ త్రూ అన్నమాట. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరు. మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద వచ్చేసి సార్ నెంబర్ ఇస్తాను, సార్ నెంబర్ని కాంటాక్ట్ కాండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే ఒకసారి కూర్చొని నెగోషియబుల్ కూడా అలా కూడా ఉంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. వాటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.